అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే. బ్యూటీషియన్ ఎస్ అరుణ. మా ప్రత్యేకత 5,000 రూపాయల హైడ్రా ఫేషియల్ కేవలం 3,000 రూపాయలకే చేయబడును. మా వద్ద బ్రైడల్ మేకప్, పార్టీ, ఫోటోషూట్, రిసెప్షన్, హెచ్డి ప్రో, ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును. నెయిల్ ఆర్ట్ చేయబడును. మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్, పెండ్లకి, తలంబ్రాలకు ఐటమ్స్, ప్రధానంకు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు, సీజెడ్ ఐటమ్స్, టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును. పెళ్లిలకు సంబంధించిన జ్యువెలరీ సెట్స్ మరియు హల్దీ ఐటమ్స్ రెంట్కు ఇవ్వబడును. హల్దీ ఈవెంట్స్ చేయబడును. దర్శి పట్టణంలో ట్రైన్డ్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును. స్త్రీలకు మాత్రమే. అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ. బ్యూటీషియన్ ఎస్ అరుణ. పొట్టి శ్రీరాములు వీధి, ఆర్చి దగ్గర, దర్శి. సెల్ నంబర్స్ 8328330323. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈరోజు జగనన్న కాలనీలకై ప్రభుత్వం మహిళలకు ఉచితంగా పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలను వారికి ప్రభుత్వం సర్వహక్కులు కలిగిస్తూ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించి ఆ దస్తావేజులను పంపిణీ చేసే కార్యక్రమం ఏర్పాటు జరగగా ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయ్యమ్మ, దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రసంగించటం, మహిళలకు రిజిస్ట్రేషన్ దస్తావేజులను పంపిణీ చేయటం జరిగింది. అనంతరం అందరికీ బూచపల్లి సహకారంతో భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది. మహిళలందరూ సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీని గెలిపిస్తామని చేతులు ఊపుతూ ముక్త కంఠంతో తెలిపారు. పరిష్కారం చేస్తున్నానంటే ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ 2024లో వస్తే మన శివప్రసాద్ రెడ్డి మనకు ఎంత బలమిస్తున్నా మన గ్రామాలన్నీ అభివృద్ధి చేస్తారని మీకు తెలియజేస్తూ నీ అమ్ముల మీద ఓటు ముద్ర వేసి గెలిపించాలని, అలాగనే మనమందరం కలిసి అయ్యా శివప్రసాద్ రెడ్డికి ఒక గిఫ్ట్ గా అందించాలని, ఆ గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తారని ఆ చీట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి చూడాలని తెలియజేస్తూ మేము నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరిలో జగన్మోహన్ గారిని ప్రేమించే వాళ్ళు చేతులు ఎత్తండమ్మా. జగన్ ప్రేమించే వాళ్ళు చేతులు ఎత్తండి. అది కూడా కెమెరా అంటిప్పుడమ్మా. జగన్మోహన్ గారిని ప్రేమించే వాళ్ళందరూ చేతులు ఎత్తారు. అందరూ ప్రేమించారు. వెరీ గుడ్. అతని ముందు హామీలు ఇచ్చిన హామీలన్నీ 100% హామీలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు చూసాం. హామీలు ఇచ్చారు. సుమారుగా 600 పైన హామీలు ఇచ్చారు. ఎలక్షన్ అయిన తర్వాత హామీలన్నీ తుంగలో దొక్కి పేద ప్రజలందరినీ పట్టించుకోకుండా ఎన్నో విధాలుగా మహిళల్ని, రైతుల్ని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టారు గత ప్రభుత్వాలు. కానీ జగన్మోహన్ గారు ఒకసారి మాట ఇస్తే ఆ మాట శిలాశాస్త్రంగా నిలబెట్టిందంటే వైఎస్ఆర్ కుటుంబం మీద పేద ప్రజలందరికీ అభిమానం, నమ్మకం. ఎలక్షన్ల టైంలో ఇచ్చిన హామీలన్నీ మనకిచ్చిన అధికారం 5 సంవత్సరాల్లో కరోనా టైంలో 2.5 సంవత్సరాలు ఇబ్బంది జరిగినా కూడా, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు జరిగినా కూడా నేను మాట తప్పనో మడవలు తెప్పనో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మా పేదవాళ్ళకి సహాయం చేయాలని ముఖ్య ఉద్దేశంలో జగన్మోహన్ గారు వాళ్ళు చదువుకొని మనకి ఫస్ట్ నుంచి అంగన్వాడీ స్కూల్ దగ్గర నుంచి మళ్ళీ అమెరికా పోయే చదువు వరకు నేను ఎంత చదువైనా నేను చదివిస్తాను. చదువు మట్టుకి మీరు తల్లిదండ్రులు పిల్లలు చదివించాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పున్నారు. పిల్లలు చదువుకున్నారంటే ఒక ఆస్తి, చదివే ఒక ఆస్తి. మీ అందరూ ఇటువంటి అమెరికా పోయినా చదువుకున్నా కూడా వాళ్ళు మంచి కలెక్టర్లు అవుతారు, లాయర్లు అవుతారు, ఇంకా ఇంజనీర్లు అవుతారు. వాళ్ళు ఏది కావాలన్నా చదువు ముఖ్యం. ఒక విద్య, వైద్యం, ఆరోగ్యం, అదే వ్యవసాయం, వీటన్నిటికీ ముందుండి మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ ఒక మంచి ఉద్దేశంతో
అన్ని బాగా పెట్టాడు వ్యవసాయం రైతులకు కూడా. కానీ ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ బాగుండాలంటే ముందు ఆ మహిళ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, బాగా చదువుకొని ఆదర్శవంతంగా ఉంటేనే ఆ ఇల్లు బాగుపడుతుంది, తద్వారా ఆ రాష్ట్రము దేశం బాగుపడుతుంది. భోజనాలు తయారు చేయించారు మన శివన్న గారు. మహిళలు మాత్రం ఇక్కడ పట్టాలు ఈ వాళ్ళందరూ కూడా మిగతా అన్ని కూడా వాళ్ళ సచివాలయంలో ఒక ముద్ద పెట్టండి. ఇది చూడు పెట్టండి.